హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నారంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి. మేము పెట్టే వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపాయలు అయితే వస్తాయి. ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలా వీడియోస్ పెడుతున్నాము. సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉన్నాయి, బ్యాంక్ జాబ్స్ పెడుతున్నాము, హౌ టు అప్లై ప్రాసెస్ పెడుతున్నాం ఫ్రెండ్స్. అలాగే పర్మనెంట్ పొజిషన్స్ కూడా ఉన్నాయి. సో వాటిని కూడా అయితే మేమైతే పెడుతున్నాము. సింగరేణికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది, అది కూడా పెట్టాము. అలాగే సిలబస్ వచ్చింది, దాన్ని కూడా అయితే పెట్టాం వీడియో. సో ఇలా ప్రతిదీ అప్డేటెడ్గా మీకైతే తెలియజేస్తున్నాము. మీరు చేయాల్సిందల్లా వెంటనే చూసుకుని ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. అలాగే మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ సర్కిల్లో వాట్సాప్ ద్వారా కానీ, ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ, యూట్యూబ్ వీడియోస్ కానీ షేర్ అయితే చేయండి. అలాగే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి, మేము తప్పకుండా రిప్లై అయితే ఇస్తాము. ఇప్పుడైతే వచ్చేసి ఎయిర్ ఇండియాలో కొన్ని పొజిషన్స్ అయితే పడ్డాయి. ఈ పొజిషన్స్కి ఎవరెవరు అప్లై చేయాలి, ఎంత అమౌంట్ పే స్కేల్ ప్రొవైడ్ చేస్తారో చూద్దాము. ఇక్కడ క్లియర్గా చెప్పారు ఫ్రెండ్స్, కరెంట్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. వేటిలో ఉన్నాయి అంటే క్యాబిన్ క్రూ, ఎయిర్ ఇండియా లిమిటెడ్లో అయితే ఉన్నాయి. పొజిషన్ అయితే వచ్చేసి క్యాబిన్ క్రూ, అంటే మీరు ఫ్లైట్ లోపల పనిచేస్తారు కదా ఫ్రెండ్స్, వాళ్ళు క్యాబిన్ క్రూ కింద అయితే వస్తారు. జాబ్ ఓవర్వ్యూ అయితే వచ్చేసి మీకు సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, అండ్ సర్వీస్ డ్యూటీస్ వైల్ ప్రొవైడింగ్ కన్సిస్టెన్సీ, హై లెవెల్ ఆఫ్ కేర్ అయితే ఉంటుంది మీ మీద. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఇండియన్ నేషనల్ హోల్డింగ్స్, ఏ కరెంట్ ఇండియన్ పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్. మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ పొజిషన్స్కి మీకు ఇండియన్ పాస్పోర్ట్ ఉండాలి ఫ్రెండ్స్, అలాగే పాన్ కార్డ్ ఉండాలి, ఆధార్ కార్డ్ అయితే ఉండాలి. ఫ్రెషర్స్కి అయితే వచ్చేసి 18 to 22 years. అలాగే మీరు ఎప్పుడైనా ఇదివరకే క్రూ మెంబర్గా ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం వాళ్ళకి టిల్ 32 years వరకు అయితే ఛాన్స్ అయితే ఇచ్చారు. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి కంప్లీటెడ్ క్లాస్ 12 ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అండ్ యూనివర్సిటీ నుంచి కంప్లీట్ చేసి విత్ మినిమం 60% మార్క్స్ అయితే ఉండాలి. అంటే దీనికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి. అలాగే దీనికి మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మినిమం హైట్ అయితే వచ్చేసి ఫీమేల్ క్యాండిడేట్స్ 157 centimeters, మేల్ క్యాండిడేట్స్ అయితే 172 centimeters. వెయిట్ అయితే వచ్చేసి ఇన్ ప్రపోర్షన్ టు హైట్. సో హైట్కి తగ్గ వెయిట్ ఉండాలి అంటారు కదా, మీరు అలాగే ఉండాలి. ఎంత హైట్ ఉంటే అంత వెయిట్ ఉండాలి, అంతేగాని ఓవర్ వెయిట్ అయితే ఉండకూడదు. బిఎంఐ రేంజ్ కూడా వచ్చేసి ఫీమేల్ క్యాండిడేట్స్కి 18 to 22, మేల్ క్యాండిడేట్స్కి 18 to 25. వెల్ గ్రూమ్డ్ విత్ నో విజిబుల్ టాటూస్ ఇన్ యూనిఫామ్. సో మీకు టాటూస్ లాంటివి అయితే ఎటువంటి అయితే వేయించుకుని అయితే ఉండకూడదు ఫ్రెండ్స్. అలాగే మీకు ఇంగ్లీష్ అండ్ హిందీ మాట్లాడగలగడం అయితే రావాలి. విజన్ అయితే వచ్చేసి మీ చూపు అనేది 6/6 అయితే ఉండాలి, అంటే బాగా ఉండాలి ఫ్రెండ్స్ విజన్ అనేది. సో ఆన్ ద డే ఆఫ్ ఇంటర్వ్యూ అయితే వచ్చేసి మీరు ఎలా రావాలంటే ఇంటర్వ్యూకి అటైర్ వచ్చేసి వెస్ట్రన్ ఫార్మల్స్లో అయితే రావాలి, అంటే మీరు ఫార్మల్ డ్రెస్లు వేసుకుని అయితే రావాలి ఫ్రెండ్స్. అలాగే మీరు వచ్చేటప్పుడు మీ రెజ్యూము తీసుకుని అయితే వెళ్ళాలి. అలాగే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అయితే వచ్చేసి సో క్యారీ ఏ కాపీ ఆఫ్ దర్ SCP కార్డ్స్, దాని కాపీ అయితే పెట్టుకోమని చెప్తున్నారు. స్కిల్స్ అండ్ అట్రిబ్యూట్స్, మీరు ఎటువంటి స్కిల్స్ పర్ఫామ్ చేయాలి అంటే రిప్రజెంట్స్ ఎయిర్ ఇండియా ఇన్ ఏ ప్రొఫెషనల్ మేనర్. సో ప్రొఫెషనల్ మేనర్గా మాట్లాడాలి, వార్మ్, కేరింగ్, ఎంపాథటిక్గా ఉండాలి, మెయింటైన్ అప్ టు డేట్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ కరెంట్ సేఫ్టీ సెక్యూరిటీ రిక్వైర్మెంట్స్. సో మీరు ఎప్పటికప్పుడు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ రిక్వైర్మెంట్స్ అయితే వచ్చేసి ఎప్పటికప్పుడు కొత్తదనంగా తెలుసుకుని అయితే ఉండాలి, వాటి మీద మీకు స్కిల్స్ అయితే ఉండాలి. మెయింటైన్ ద నాలెడ్జ్ ఆఫ్ సర్వీస్ ప్రొసీజర్స్, కంపెనీ పాలసీస్. సో మీరు ఏ కంపెనీ అయితే జాయిన్ అవుతున్నారో ఆ కంపెనీ యొక్క సర్వీస్ పాలసీస్ ఏమున్నాయి, సర్వీస్ ప్రొసీజర్స్ ఏమున్నాయి, ఆ కంపెనీ ఏం సేఫ్టీ తీసుకుంటుంది, ఏం సెక్యూరిటీ రిక్వైర్మెంట్స్ తీసుకుంటుంది. సో మీకు ఇవన్నీ అయితే వెబ్సైట్లో ఉంటాయి ఫ్రెండ్స్, అవన్నీ అయితే చదువుకుని అయితే వెళ్ళండి. సో అలాగే కంప్లై విత్ ఆల్ ద DGCA రెగ్యులేషన్స్ అండ్ ఎబిలిటీ టు మెయింటైన్ ఆల్ రిక్వైర్డ్ లైసెన్సెస్ అప్ టు డేట్. ఇవన్నీ అయితే ఉండాలి ఫ్రెండ్స్, ఇవన్నీ అయితే ఉండాలి. సో మెడికల్లీ ఫిట్ అయితే ఉండాలి. అలాగే కీ రెస్పాన్సిబిలిటీస్ అయితే వచ్చేసి సేఫ్టీ అండ్ సెక్యూర్ రిలేటెడ్ డ్యూటీస్ ఉంటాయి కదా, అవి మళ్ళీ చెప్పారు ఫ్రెండ్స్ ఒకసారి. చెక్ సేఫ్టీ ఎక్విప్మెంట్ ఫర్ అవైలబిలిటీ అండ్ ఫంక్షనాలిటీ, కండక్ట్ సేఫ్టీ డిమాన్స్ట్రేషన్ ఫర్ గెస్ట్స్ ప్రియర్ టు టేక్ ఆఫ్. సో ఎన్జ్యూరింగ్ కంప్లైంట్స్ టు ఆల్ ద సేఫ్టీ ప్రొసీజర్స్ త్రూ అవుట్ ద ఫ్లైట్. సో వాళ్ళకి కావాల్సిన, మీరు ప్యాసింజర్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్, ప్యాసింజర్స్కి సేఫ్టీ సెక్యూరిటీ ప్రొసీజర్స్ వాటిని ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాళ్ళకి చెప్పాలి. సో ఇవైతే ఉంటాయి ఫ్రెండ్స్ మీ రెస్పాన్సిబిలిటీస్ అనేది. అడ్మినిస్ట్రేటివ్ డ్యూటీస్ అయితే వచ్చేసి మీకు అటెండింగ్ మ్యాండేటరీ ప్రీ ఫ్లైట్ బ్రీఫింగ్ అయితే ఉంటుంది. సో
సో ప్రిపరేషన్ ఆఫ్ రిపోర్ట్స్ ఆన్ ఫ్లైట్ ఇన్సిడెంట్స్ ఇంక్లూడింగ్ సేఫ్టీ సర్వీస్ అండ్ సెక్యూరిటీ ఇన్సిడెంట్స్, అడ్మినిస్ట్రేటివ్ డ్యూటీస్ అయితే ఇవి 2 ఉంటాయని అయితే చెప్తున్నారు. సెలక్షన్ ప్రాసెస్ అయితే వచ్చేసి క్లిక్ అండ్ అప్లై నౌ ఉంది కదా ఇక్కడ, అదైతే అప్లై అయితే చేసి మీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ఇంటర్వ్యూ మెయిల్ అయితే వస్తుంది. ఆ ఇంటర్వ్యూలో వెన్యూ, డేట్, కావాల్సిన ఇంకా అదర్ డీటెయిల్స్ అయితే వచ్చేసి ఆ మెయిల్లోనే మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఈ పొజిషన్స్కి ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ అప్లై నవ్ అనేది కొట్టండి. మళ్ళీ చెప్తున్నాను, దీనికి ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. మేల్ ఫీమేల్ అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికైతే వచ్చేసి ఇంటర్మీడియట్ మాత్రమే క్వాలిఫికేషను. సో ఇక్కడ అప్లై నవ్ అనేది క్లిక్ చేస్తున్నాను. సో అప్లై నవ్ అని క్లిక్ చేయడం తోటి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, గూగుల్ లింక్ అయితే ఓపెన్ అయింది. ఎయిర్ ఇండియా క్యాబిన్ క్రూ రిక్రూట్మెంట్ అయితే ఉంది. సెలెక్ట్ ఇంటర్వ్యూ లొకేషన్ అయితే క్లిక్ చేయండి. సో అంటే ఏ లొకేషన్స్లో ఇంటర్వ్యూ ఉందో కూడా చెప్తారు. కోల్కతా, చెన్నై, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు ఈ లొకేషన్స్లో అయితే ఇంటర్వ్యూ అయితే ఉంది. సో మనం అయితే జనరల్గా హైదరాబాద్ అయితే క్లిక్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్ ఎక్కువ హైదరాబాద్కి వెళ్తారు కాబట్టి సో ఆప్షన్ 1 అయితే క్లిక్ చేస్తున్నాను. సో ప్లీజ్ అప్లోడ్ యువర్ సీవీ ఉంది. నా సీవీ, నా రెజ్యూమ్ ఉంది కదా, ఆ రెజ్యూమ్ని అయితే అప్లోడ్ చేయండి. టైటిల్ అయితే వచ్చేసి మీ పేరు అండ్ మీ ఫస్ట్ నేమ్, మీ మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, మీ జెండర్, ఏజ్, ప్లీజ్ చూజ్ విచ్ ఎవర్ పేర్ ఈజ్ అప్లికబుల్. సో మీ జెండర్, హైట్కి తగ్గట్టుగా ఏది ఉందో ఇందులో అయితే మెన్షన్ చేయండి. ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే 3-4 ఆప్షన్స్, మేల్ క్యాండిడేట్స్కి అయితే 1 and 2 ఆప్షన్స్. ప్రెసెంట్ వెయిట్ ఎంతో రాయండి. డూ యూ హ్యావ్ ఎనీ విజిబుల్ టాటోస్. సో మీకు ఒంటి మీద మీ విజిబుల్ టాటూస్ ఉన్నాయి ఫ్రెండ్స్, అంటే కాళ్ళకి చేతులకి అయితే మోస్ట్లీ కనపడే చోట అవే కదా. సో అక్కడ ఏమైనా టాటూస్ ఉన్నాయని అయితే అడుగుతున్నారు. ఉంటే ఎస్, లేకపోతే నో అని. నేషనాలిటీ, సిటీ ఆఫ్ రెసిడెన్స్, మొబైల్ ఫోను, కమ్యూనికేషన్ ఈమెయిల్, వ్యాలిడ్ ఇండియన్ పాస్పోర్ట్ ఉందా లేదా, పాస్పోర్ట్ నెంబర్ ఏంటి, ఇవన్నీ ఫిల్ చేసి నెక్స్ట్ అని అయితే క్లిక్ చేయండి. అక్కడ కూడా బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతారు, వాటిని కూడా ఫిల్ చేసి ఫైనల్గా సబ్మిట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలా అప్లై చేయాలి ఈ పొజిషన్స్కి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మీకు వెంటనే తెలియాలి అంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో ఇంకా అయితే మమ్మల్ని అయితే సపోర్ట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాము.